హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు కూడా మీకు సంక్రాంతి కోసం మరొక ముగ్గుతో మీ ముందుకు వచ్చేసాను. కొంతమంది అనుకోవచ్చు ఏంటి అని అంటే, ఆల్రెడీ జాబ్ ఉంది కదా, మళ్ళీ యూట్యూబ్ ఎందుకు ఛానల్, ఈ ముగ్గులు వేయడం ఇదంతా అని కొందరు అనుకోవచ్చు. కానీ జాబ్ అనేది నేను నా కుటుంబానికి ఆర్థికంగా ఏదో ఒక సహాయం చేయాలి కాబట్టి, అది నా స్టడీ కోసం చదువుకున్నందుకు, అది నేను కష్టపడ్డందుకు, ఈ కుటుంబం కోసం ఏదో అది ఆర్థిక సహాయం చేస్తున్నాం. ఈ ముగ్గులు కానివ్వండి, ఈ చెట్లకు సంబంధించిన గార్డెనింగ్ కానివ్వండి, ఇంకా వంటలు కానివ్వండి, ఇది ఏంటి అంటే నా హాబీ, అది నాకు ఇష్టం. ముగ్గులు వేయడం కానివ్వండి, వంటలు చేయడం కానివ్వండి, చెట్లు, గార్డెనింగ్, ఫ్లవర్స్ అవన్నీ నేచర్ని ఎంజాయ్ చేయడం, అదంతా నా హాబీకి సంబంధించినవి కాబట్టి నాకు ఖాళీగా ఉన్న టైంలో ఎప్పుడైనా ఫ్రీగా ఉన్నప్పుడు వీటిని నేను చేసుకుంటూ అప్లోడ్ చేస్తున్నాను. అంతే తప్ప నెగిటివ్ ఎంతమంది మాట్లాడినా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఏదైనా కానీ మనకు నచ్చినట్లు ఉండడమే కదండి జీవితం అంటే. నాకు ముగ్గులు వేయడం, వంటలు చేయడం, గార్డెనింగ్ చేయడము ఇవన్నీ ఇష్టం కాబట్టి నేను నాకు ఇష్టం ఉన్న విధంగా చేసుకుంటున్నాను. మీరు కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్, నా ఒపీనియన్ కరెక్టా కాదా అనేది. ఇట్లా చాలామంది వాళ్ళ ఇష్టాలను చంపుకొని ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు. నాకు యూట్యూబ్ ద్వారా ఒక అవకాశం దొరికింది కాబట్టి నేను ఈ విధంగా ఉపయోగించుకుంటున్నాను. అంతే తప్ప ఈమెకు జాబ్ ఉంది అవసరమా అనే వాళ్ళకి మరొకసారి చెప్తున్నా నేను. నాలా ఎవరైనా ఇట్లా హాబీ ఉండి చేయలేక ఉన్నవాళ్ళు ఇట్లా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈజీగా మనం అనుకున్న మన హాబీలు ఏమైనా ఉంటే వాటిని కొంత సమయాన్ని కేటాయించుకొని చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒక్కసారి ఆలోచించండి. అంతే తప్ప నెగటివ్గా మాట్లాడడము, నెగటివ్ కామెంట్స్ చేయడము అవి మానేసి, అసలు ఎవరైనా ఏదైనా ఒక పనిని చేస్తా అంటే మనకు ముఖ్యంగా మనుషులకు ఉన్న లక్షణం ఏంటనంటే, వాళ్ళకు చేయూత అందించాల్సింది పోయి వాళ్ళని ఇంకా వెనకకి ఎలా లాగుదాము, వాళ్ళని ఎలా చేద్దాము అన్న వాళ్ళే మనకు ఇప్పుడు ప్రజెంట్ సొసైటీలో ఎక్కువగా ఉంటారు. కాబట్టి మనం వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మనకు ఏది నచ్చితే అది చేయడానికి మనకు స్వేచ్ఛ అనేది ఉంది. కాబట్టి ఫ్రెండ్స్, నాకైతే నా హాబీ నాకు ముగ్గులు వేయడం, వంటలు చేయడము, గార్డెనింగ్ చేయడం ఇవన్నీ ఇష్టం కాబట్టి నేను ఖచ్చితంగా చేస్తాను. నాకు ఎప్పుడు టైం కుదిరితే అప్పుడు మా పిల్లల్ని చూసుకోవడము, డ్యూటీ అవన్నీ పోగా నాకు ఎప్పుడు టైం ఉంటే అప్పుడు నేను ఇవన్నీ పనులు చేసుకుంటాను. నేను చెప్పింది నిజమా కాదా మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. నేను చేస్తున్నది కరెక్టా కాదా అనేది మీరు నాకు లైక్ చేయడం ద్వారా, సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా, కామెంట్ చేయడం ద్వారా నాకు ఇంకా కొంచెం మీరు ఉత్సాహాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు, సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ప్లీజ్ కొంచెం అర్థం చేసుకొని చేయండి ప్లీజ్. ఓకే, బాయ్.